బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వటంపై మండిపడ్డారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. రాజకీయ కక్షలో భాగంగానే కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని ఫైర్ అయ్యారు. కేసీఆర్కి ఇచ్చిన నోటీసులను తెలంగాణ సమాజానికి ఇచ్చిన నోటీసులుగా భావిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు 50 ఏళ్ల కరువును పారద్రోలిందని చెప్పారు గంగుల కమలాకర్. మీకు రేవంత్ రెడ్డి గారు ఒక పైశాచిక ఆనందం పొందిండు. కేసీఆర్ గారు నోటీస్ ఇచ్చినాం, కేసీఆర్ గారు కాళేశ్వరం మీద అటెండ్ అవుతారు అని ఒక పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఈరోజు నేను ఒక్కటి సూటిగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని తెలంగాణ సమాజం మొత్తాన్ని కూడా ఒక తప్పుదో పట్టించేసిండ్రు. మీ 20% 30% కమిషన్ డైవర్ట్ చేసేందుకే మా యొక్క కమిషన్ యొక్క మా సీఎంకు మా కేసీఆర్ గారికి మీ యొక్క కమిషన్ నోటీసులు ఈ ప్రజల్లో మరచటానికే, ప్రజలలో ఒక నెగటివ్ థింకింగ్ మలచడానికే క్లోజ్ అయ్యే కమిషన్కు ఈరోజు ముగ్గురు నోటీసులు అంటే కావాల్సుకొని క్రియేటివ్ చేసుకొని ఈరోజు ఒక పైశాచిక ఆనందం పొందటానికి ఈరోజు ఎక్స్టెన్షన్ చేసి కమిషన్ 1 మంత్ ఎక్స్టెండ్ చేసి ఈ 3 పీర్లు 19వ తారీఖు నాడు జియో ఎక్స్టెండ్ చేస్తే 20వ తారీఖు నాడు వీళ్ళు ముగ్గురు నోటీస్ ఇచ్చారు. అంతర్యామి ఉంది. కాబట్టి ఇది డెఫినెట్గా తెలంగాణ సమాజం మొత్తం చూస్తుంది.